నా పేరు చంద్ర సార్. మేము పుష్కల్ అగ్రోటెక్ లిమిటెడ్ జహీరాబాద్ నుండి వచ్చాం సార్. అవును సార్. మీ పేరు ఏం పేరు సార్? బంగ్లాదొడ్డి పాండు సార్. బంగ్లాదొడ్డి పాండు. ఏ ఊరు సార్? పొట్పల్లి సార్. పొట్పల్లి జనసంఘం మండల్ సార్. సంగారెడ్డి డిస్టిక్. డిస్టిక్. అంటే మీరు ఇప్పుడు పంటలు ఏం పెట్టారు సార్? మేము ఇప్పుడు అల్లం పెట్టినాం సార్. అల్లం పెట్టి ఎన్ని ఎకరాలు పెట్టారు సార్? ఒక 2 ఎకరాలన్నర ఉంటుంది. 2 ఎకరాలన్నర ఉంటుంది. అంటే మీరు స్టార్టింగ్ లో మన కంపెనీ తరపున ఎరువులు అందించాం సార్ మీకు వచ్చేసి. అవును సార్. అంటే మీరు పంట పెట్టినప్పుడు కాకుండా పంట పెట్టిన తర్వాత ఇచ్చాము. అవును సార్. ఇచ్చినప్పుడు ఎరువులు ఇవేనా సార్? మనం ఇచ్చింది ప్రోము, పొటాషు ఇది వాడారు కదా సార్? అవును సార్. పొటాషియం, పురుగు మందని ఇచ్చిండ్రు, అది మంచిగానే పనిచేసింది. ప్రోమో వాడినాను. ఇవన్నీ మీకు ఎట్లా అనిపించింది సార్ రిజల్ట్? ఇక వాడి నుంచి అయితే మంచిగా కలర్ మంచిగా నలుపుకొచ్చేసింది. డ్యామేజ్ అయ్యేది కూడా కవర్ అయింది. అంటే మీరు ఎరువులు వాడడం వల్ల మీకు ఫలితం అనిపించిందా సార్? ఇక ఎరువులు వాడిన నుంచి మంచి కలర్ చేంజ్ అవుతున్నది, డ్యామేజ్ అనేది లేదు. ఓకే సార్. ఎరువులు వాడిన తర్వాత మీకు అందరు బయట రేట్లకు మన రేట్ అనిపించింది సార్? నేను బయట కూడా తెలుసుకున్నాను. ఫస్ట్ సారి ఒకసారి బయట తీసుకొని వచ్చిన ఏదో మందు అది 3600 ఏమైంది. అది వేరే మందులు ఉంటాయి. వేరే మళ్ళీ ఇది పుష్కల్లో తీసుకొచ్చిన 2500 మంచిగా రేట్ తక్కువ పడ్డది. పనిచేసింది. అప్పటి నుంచి మీరు ఫస్ట్ టైం మీరు వాడాలనుకుని పెట్టేటప్పుడు పడారు సార్? అంటే తీసుకోవాలనిపించిందా, డైరెక్ట్ కొత్తగా అనిపించిందా? ఇక ఫస్ట్ టైం వాడినను మంచిగా కలర్ కూడా చేంజ్ అనిపించింది. మీరు వాడడానికి ఫస్ట్ మీకు ఎట్లా ఆసక్తి వచ్చింది? అంటే మేము వాడాలనుకుంటే, అంటే ఇది కొత్త కంపెనీ కదా, మీరు వాడాలని డౌట్ పడి లేదా? డౌట్ అంటే ఇక అది నేను ఆ పుష్కల్ దుకాణానికి వచ్చింటి ఒకసారి. ఓకే సార్. జర అంతా మొత్తం రేట్లు అవి జర మంచిగా అనిపించాయి. మళ్ళీ కంప్యూటర్ బిల్. అవును సార్. ఇప్పుడు వేరే దుకాణం వాళ్ళు బిల్ ఏమేరు, వాళ్ళు ఎట్టికి ఇస్తారు. అవును సార్. దాని ఏం నాకు అంత మంచిగా అనిపించలేదు. మొత్తం కంప్యూటర్ బిల్ వస్తుంది. అందులో మోసం అనేది ఉండదు సార్. ఓకే సార్. దానివల్ల మీకు నమ్మకం వచ్చింది. మళ్ళీ సునీల్ సార్ అని ఎంప్లాయ్ ఫీల్డ్ మీద 2-3 రోజులకు ఒకసారి వచ్చి మీద ఉన్నాడు. ఇతను మనకు మంద అవసరం లేకుండా కూడా 2-3 రోజులకు ఒకసారి వచ్చి చూసి పోతుండే. దానివల్ల మీకు అనిపిస్తుంది సార్? ఇక దానివల్ల చూడడం వల్ల అతని ఇప్పుడు అవసరం లేదు మందు, ఉత్తగా వచ్చిపోయి తిరిగిపోతుండే. అవసరం ఉన్నప్పుడు అతను అతను ఏమేమి చెప్పిండు అవి తీసుకొచ్చి మేము కంటిన్యూ అవే చేసినాం సార్. పుష్కల్ వాళ్ళే. మీకైతే నమ్మకం వచ్చింది, వాడడానికి అలవాటు చేసుకున్నారు. రేట్లల్లో దాంట్లో మోసం అనిపించలేదు. వేరే దుకాణాలు బిల్లేరు, అది రేట్ సరిగా చెప్పరు. ఓకే సార్. ఇప్పుడు మన పొలం ఎట్లా అనిపిస్తుంది సార్? చూద్దాం సార్. పొలం ఇప్పుడు నమ్మరేకున్నా సార్. ఇప్పుడు మొత్తం ఈ వర్షాలకు మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. అవును సార్. కానీ మన రేట్ ఇంత డ్యామేజ్ లేదు. 1-2 జాగాల కొద్దిగా ఇదైతే ఈ మందుల వల్ల కవర్ అయిపోయింది. అవును సార్. చూస్తే కనిపిస్తుంది సార్ పొలం కూడా ఎంత బాగుంది చూడండి. ఎక్కడే గానీ ఆకులు కూడా ఎక్కడ పండాకులు కానీ అట్లా ఏమి లేవు, నీట్ కనిపిస్తుంది. అవును సార్. ఈ పొలం కూడా బాగా కనిపిస్తుంది. అవును సార్. మన తేడా ఈ కలర్ ఏడలే వల్ల. అవును సార్. డ్యామేజ్ అనేది లేదు. మన ఊర్లో ఎన్ని ఎకరాలు ఉంటుంది సార్ అల్లం? మన ఊర్లో ఇంచుమించు చూడు ఒక 15 ఎకరాల వరకు ఉంటది. వేరే 7-8 మంది దగ్గర ఉంటది. ఓకే. ఆ 15 మందిలో పాటు ఒక్క చేనుగుట్టి ఈ టైప్ లేదు. ఓకే సార్. వర్షాలకు మొత్తం ఇవి మందులు. అవును సార్. మేమే పుష్కల్ నుంచి తీసుకొచ్చినాం. అవును సార్. పుష్కల్ దుకాణం నుంచి తీసుకొని. ఓకే సార్. జాగీర్ ఇది డ్రిప్ లో ఉన్నారా, స్ప్రే చేసినారు సార్? ఇది డ్రిప్ లో సగం, స్ప్రే సగం. ఎట్లా అనిపించింది సార్ వాడిన తర్వాత? వాడి నుంచి మంచిగా ఉంది. డ్రిప్ లో పురుగు కొరకానికి కూడా సగం అందించాం, సగం స్ప్రే చేసినాం. ఇది కూడా గోల్డ్ జేమ్ సార్. ఇది కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే సార్. పైరు కూడా బాగా అనిపిస్తుంది. అవును సార్. ఇంకా ఈ పొలం అంతా చూడడానికి బాగా అనిపిస్తుంది సార్ చూడడానికి. ఎందుకంటే మేము ఈ పొలాలు చూసాం కానీ చాలా వరకు కొన్ని ఉన్నాయి కానీ. అవును సార్. కానీ ఈ విధంగా నీట్ గా లేవు సార్, బాగున్నాయి. పొలం మొత్తం నంబర్ ఎక్కువ సార్, డ్యామేజ్ అనేది లేదు. ఓకే సార్. 1-2 జాగాలు వస్తే కూడా అది మొత్తం కవర్ అయిపోయింది. ఓకే సార్. అంటే ఎరువులు ఇంకా ఎవరైనా వాడచ్చు సార్, మందులు కానీ? ఎరువులు ఈ వేరే వాడు ఏం వాడలేదు నేను. ఆ స్టార్టింగ్ డిఏపి వాడింటి. మళ్ళా మీరు అప్పుడు పరిచయం లేకుంటే. అవునవును సార్. ఒక 15 నెలల తర్వాత పరిచయం అయిన కంటిన్యూగా పుష్కల్ దుకాణం నుంచే తీసుకొని వస్తున్నారు. మంచి పొటాష్ మంచిగా పనిచేస్తూ రేట్ తక్కువ ఉన్నది. బయట షాప్ కు మన షాప్ కు తేడా ఉన్నప్పుడు రేట్ చాలా తక్కువ ఉన్నది. మళ్ళీ మంచిగా పనిచేస్తుంది. మళ్ళీ నాగార్జున కంపెనీ ఇస్తారు. అవును సార్. నాగార్జున కంపెనీ అంటే జబర్దస్త్. వేరే దుకాణాలు అడిగినా నాగార్జున లేవంటారు. మన కంపెనీ ప్రోడక్ట్ వాడడం వల్ల నీకు రిజల్ట్ బాగా అనిపిస్తుంది, రేట్ తక్కువ అనిపిస్తుంది. పడుతుంది కదా సార్. మొత్తం ఈ వర్షాకాలం కుప్పకూలిపోయినాయి అన్ని పొలాలు. మనది డ్యామేజ్ అనేది లేదు. మీరు ఇప్పుడు ఎవరికి ఎన్నిసార్లు మన మందులు వాడింటారు సార్? ఇప్పటికి 7 సార్లు వాడినాం. 7 సార్లు స్ప్రే మందులు కానీ, డ్రిపుల్ మందులు కానీ అన్ని మన మందులే వాడుతున్నారు. మీ మందులే వాడుతున్నాం. అంటే రేటు గురించి ఇంకా నీకు డౌట్ లేదు, అన్ని వెళ్ళిపోయినాయి. రేట్ అయితే మంచిగా కంప్యూటర్ బిల్ వస్తుంది, ఆన్లైన్ సిస్టమ్ మొత్తం. అది మన స్టోర్ లేదు, మోసం లేదు. మన స్టోర్ కి ఎన్నిసార్లు వచ్చిందా సార్ మీరు? నేను స్టోర్ కు 7-10 సార్లు
తోలుకొచ్చిన వేరే వాళ్ళకు కూడా ఇద్దరు తోలుకొచ్చింటి తోలుకొచ్చిండ్రు. వాళ్ళు కూడా ఏమంటున్నారు సార్ వాడిన తర్వాత? ఇవాళ నన్ను చూస్తుండ్రు, వాళ్ళు నడవని నాకంటే నేను ఒకసారి ఉంటే వస్తున్నా, లేకుంటే సునీల్ సార్ ఫోన్ చేస్తున్నా, వాళ్ళు వచ్చి తీసుకొస్తుండ్రు. స్టోర్ లో మీకు అనిపిస్తుంది సార్? అంటే వాతావరణం కానీ స్టోర్ అంతా మంచిగా అనిపిస్తున్నది. అంటే ఎంప్లాయీస్ మీకు రిసీవ్ ఎట్లా చేసుకుంటున్నారు, మీకు ఏ విధంగా చూపిస్తున్నారు? వాళ్ళు మొత్తం రేట్లు అన్ని కుళ్ళ ఇట్లా చెప్తున్నారు. బయట కూడా తెలుసుకున్నా, బయట రేట్లు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు బిల్ అయ్యారు. అవును సార్. బిల్ అనేది కంప్యూటర్ బిల్ వస్తుంది, మొత్తం మన ఫోన్ నంబర్ మనకు వాట్సాప్ వస్తుంది. అన్ని డోకా లేదు, మోసం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. మీలాంటి రైతులు ఇంకా వాడితే మాకు కూడా, ఎందుకంటే కంపెనీ ఎంప్లాయీస్ మేము ప్రతి 2-3 రోజులకు ఒకసారి మీ పొలం చూడడానికి మేము అందుబాటులో. మళ్ళీ నాకు అంత అనుభవం లేదు సార్ అల్లం, ఇదే సార్ ఫస్ట్ టైం వేసింది నేను. అవును సార్, ఫస్ట్ టైం వేసినా మన ఈ సునీల్ సార్ మీరు కూడా వచ్చింది కదా సార్. ఫస్ట్ నేను కూడా వచ్చిన మీరు వచ్చి మీరు పరిచయం అయినందుకు కంటిన్యూ ఇదే మందులు వాడే పుష్కలు వాడే, నేను మళ్ళీ వేరే ఎక్కడ పోలేదు. ఇతను కూడా మంచి చదువుకునే పిల్లడు, చదువుకునే ఎంప్లాయీ. ఇతను ఏంటంటే మన కంపెనీ నుండి కూడా తెలుసుకున్న తర్వాత కంపెనీ రీసెంట్ మన ఏరియాలోనే సరౌండింగ్ లో ఉంటారు. ఇప్పుడు మనకు మంద అవసరం లేకుంటే కూడా 3-4 రోజులకు ఒకసారి నేను లేకుంటే కూడా తిరిగిపోతుండే. ఓకే ఓకే సార్. వేరే సార్, ఇప్పుడు మన ఎంప్లాయీస్ వచ్చి మీకు పొలం చూస్తున్నారు కదా, దీనికి మీకు అనిపిస్తుంది సార్? దీని గురించి మాకు బెనిఫిట్ ఫుల్ మంచిగా. ఓకే సార్. వాళ్ళు ఫీల్డ్ మీదకి రారు, వాళ్ళు మాకు దుకాణానికి పోయి గిట్లా ఫోటో తీసుకొని పోయి వాళ్ళ అవసరం ఉన్నాయి గీత అని చెప్తే ఇస్తారు. తర్వాత సర్వీస్ అది మళ్ళీ బిల్ వేయరు, అది రేట్లు ఎక్కువ అనిపిస్తుంది. మన కంపెనీ వాళ్ళు సర్వీసింగ్ వల్ల నీకు అనిపిస్తుంది సార్? హ్యాపీగా ఉంది? హ్యాపీ ఉంది సార్. పంట చూస్తే కలబడుతుంది సార్. ఇప్పుడు నేను ఎప్పుడు కాదు, ఇప్పుడు వేరే వాళ్ళు చూస్తే కూడా కరెక్ట్ అనిపించాలి. అవునవును సార్. ఇప్పుడు ఎవరైనా వచ్చి చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. మీకు కూడా మన కంపెనీ ఎంప్లాయ్ చూడడం వల్ల మీకు కొద్దిగా బడ్డం తగ్గుతుంది, అంటే బరువు తగ్గుతుంది. అంటే మనం చెట్టు బిక్కొని పోవడమో, లేదంటే ఫోటో తీసుకుపోవడమో, పోవాల్సిన పని లేకుండా ఎంప్లాయ్ చూసి చేయడం వల్ల చూసి నమ్మకం వస్తుంది, ధైర్యం వస్తుంది. అంటే డైరెక్ట్ ఆయన చూస్తుంటే దీనికి ఏం కావాలనేది వాళ్ళకి మొత్తం తెలిసిపోతుంది. ఇప్పుడు అదే పద్ధతిలో వాడి. ఓకే సార్. మీరు ఎవరైనా రైతులకు కానీ మన కంపెనీ వాళ్ళకి కానీ మీరు ఏమైనా చెప్పగలరు చెప్పండి సార్, మన కంపెనీ గురించి, ఎరువుల గురించి ఇంట్లో వాడడం సార్. ఈ రైతు సోదరులకు అందరికి ముఖ్యమైనది ఏమంటే, ఇప్పుడు వేరే దుకాణంలో మందులు తీసుకొస్తాం, వేరే దుకాణంలో వాళ్ళు బిల్లు సరిగారు, రేట్లు ఎక్కువ ఉన్నాయి. నేను తెలుసుకున్నా, ఈ మన పుష్కల్ ఫీల్డ్ ఆఫీసర్ సార్ నాకు గుర్తైన నుంచి నేను పుష్కల్ కంటిన్యూ చేస్తున్నా. ఆ మందుల రేట్లు తక్కువ ఉన్నాయి, మళ్ళీ ఆన్లైన్ బిల్ అందులో ఏం దోకా మోసం అనేది లేదు. ఈ రైతులకు ఏం తెలియదు, వేరే వాళ్ళు బిల్లు వేయరు, మొత్తం మోసం. అది అవసరం లేదు. బిల్లు విషయం పక్కన పెడితే మనకు సర్వీసింగ్ కంపెనీ, సర్వీసింగ్ మంచి కంపెనీ ఇస్తారు. నాగార్జున కంపెనీ వేరైతే లేవంటే ఇప్పుడు పుష్కళ్ళు ఉన్నాయి, నాగార్జున కంపెనీ ఇస్తారు మంచిగా, అన్ని కంపెనీ ఐటమ్ ఇస్తారు మనకు. మన కంపెనీ ఐటమ్స్ మనకి ఏం కావాలంటే తక్కువ రేట్లు కూడా తక్కువ దొరుకుతున్నాయి. అవును సార్. మీ ఏ టైంలో పోయినా రైతులకైతే మన కంపెనీ వాళ్ళు ప్రొడక్ట్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఓకే ఓకే. వేరే దుకాణాలు నాగార్జున లేవంటారు, ఉన్నాయి నాగార్జున. అవునండి, అది నాగార్జున స్టాండర్డ్. ఓకే, మన పుష్కల్ కంపెనీ మెయిన్, ఎందుకంటే రైతులు ఎవరైనా అడిగితే మనకు కావాలని చెప్పి తెప్పిస్తాం, ఎందుకంటే మిగతా వాళ్ళకు కూడా ఇబ్బంది పడకూడదు. పుష్కల్ కంపెనీలో మనం అడిగినవి ఉన్నాయి, వేరే దుకాణాలు లేవు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అయితే మీరు వాడినందుకు చాలా సంతోషం సార్. పంట కలబడుతుంది కదా సార్, ఏ రైతులు చూసినా కానీ పంట రైతులు చూడవచ్చు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇప్పుడు ఏ పంట పెడతారు సార్? ఇది నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు అల్లం పోయిన తర్వాత ఇక చెరుకే దొక్కుతాం సార్. చెరుకు దొక్కినా వాటికి మళ్ళీ చెరుకు 2 ఏళ్ల తర్వాత అయిన తర్వాత మళ్ళీ అల్లం వేస్తాను. అల్లం ఫస్ట్ టైం నేను ఇప్పుడు వేసు కానీ ఇక అల్లం వేస్తున్నారా, ఇప్పుడు నువ్వు వచ్చేసారి కూడా కిందికి వేస్తాను సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. సరే సార్. నడుచుకుంటా పోయి కరెంట్ రా.